అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరట ప్రేమపూర్వకమైనటువంటి ప్రత్యేకమైన వందనాలండి. ప్రియులారా, మన జీవితంలో మనం సొంతగా ఆలోచించి పరీక్షించి వాక్యానుసారంగా తీసుకునే నిర్ణయాల కంటే కూడా చుట్టూ ఉన్న సమాజాన్ని చూసి, సమాజం వెళ్తున్నటువంటి విధానాలు చూసి తెలుసుకునేవే, నేర్చుకునేవే చాలా ఎక్కువగా ఉంటాయి. కానీ దేవుడు మనల్ని అలా ఉండమని ఎక్కడ చెప్పలేదండి. దేవుడు చెబుతున్నది ఏంటంటే, ఏవి రమ్యమైనవో, ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో, ఏవి పరిశుద్ధమైనవో, ఏవి ఆయన నామానికి మహిమ కలిగించేవో సమస్తమును పరీక్షించి అందులో కూడా మేలిన దానిని చేపట్టమన్నారు. కనుక మనం చుట్టూ ఉన్న సమాజాన్ని కాదులే కానీ దేవుడు మన గురించి రాసినటువంటి ప్రతి మాట కూడా చక్కగా పరిశీలించి ధ్యానించి తెలుసుకోవాలి. అలాంటి ఒక మోసాలలో చుట్టూ ఉన్న సమాజాన్ని చూసి, లేదంటే ఏదో ఒక మాటల చేత ప్రేరేపించబడి మనం చేసే మన జీవితంలో జరిగే మోసాలలో ఒక మోసం ఏంటంటే, ప్రభు కొరకు ప్రతి ఒక్కరూ ఉత్సాహంగా ఇవ్వాలి, ఉత్సాహంగా ఇచ్చు అని దేవుడు విస్తారముగా దీవించును. కనుక ఈ మాటలు మనం వింటున్నాం, కరెక్టే, ఈ మాట బైబిల్లో కూడా ఉంది. అయితే ఎలా ఇవ్వాలి, ఏ విధంగా ఇవ్వాలి, మనం ఏ విధంగా ఉండాలి, మనం ఏ విధంగా నడుచుకోవాలి, ఏ విధంగా ఉంటూ ఇవ్వాలనే విషయాలను సరైనటువంటి అవగాహన కలిగి లేకపోవటం వల్ల మనలో చాలామంది ఎలా మాట్లాడే అవకాశాలు ఉన్నాయంటే, ఎలా దేవుని దూషించే అవకాశాలు ఉన్నాయంటే, నేను ప్రతి నెల దశంభాగం ఇస్తున్నాను కదా, నేను ప్రతి వారం మందిరానికి వెళ్తున్నాను కదా, నేను మరి చర్చ్ కన్స్ట్రక్షన్లో నా వంతు బాధ్యత నేను వహించాను, మరి ప్రేమ విందుల్లో నేను నా వంతు సహకారం నేను అందించాను, నేను చర్చిలో కరెంటు డొనేట్ చేశాను, చర్చిలో నేను ఫ్యాన్ డొనేట్ చేశాను, మరి ఎందుకు దేవుడు నా జీవితంలో ఎలా చేశారు, నా బ్రతుకులు ఎందుకు ఎలా మారిపోయిందని మనం దేవుణ్ణి దూషిస్తూ ఉంటామండి. అందుకే నేను బైబిల్ ఎలా చదవాలి అనే విషయాన్ని మీకు తెలియచేస్తూ ఒక సందర్భాన్ని, ఒక 4W అనే ఒక ఫార్ములాని మీకు చెప్పడం జరిగింది. ఒకసారి మీరు ఆస్క్ యువర్ బైబిల్ క్వశ్చన్ అనే ఆ ప్రోగ్రాంలో ఫస్ట్ వీడియో మీరు చూడండి, మీకు అర్థమవుతుంది ప్రియులారా. దేవుడు ఉత్సాహంగా ఇచ్చు అని ఉత్సాహంగా విస్తారముగా దీవించును, కరెక్టే. కాకపోతే మనం ఎలా ఉండాలి అనే విషయాలను మరొక సందర్భంలో చెబుతున్నారండి. మనం అలా ఉంటూ ఉత్సాహంగా పార్టిసిపేట్ చేయాలి, కానీ ఏదో ఒకటి మాత్రమే మన జీవితంలో ఉండి ఒకటి మన జీవితంలో లేకపోతే తప్పకుండా మన జీవితంలో ఎన్నో సమస్యలు మనం ఎదుర్కోవాల్సి వస్తుందండి. ఆ సమస్యల్లో ప్రభు యొద్ద నుండి సహాయం పొందటానికి, సహాయం ఇవ్వటానికి ఆయన సిద్ధంగా ఉన్నా, మనకి సహాయం అందించడానికి ఆయన సిద్ధంగా ఉన్నా, ఆయనకు మనకు మధ్యలో అడ్డుగోడగా ఎన్నో వస్తూ ఉంటాయండి. అవి మనమే క్లియర్ చేసుకోవాలి. అందుకు ఒక మాట మనం చూద్దాం ప్రియులారా. సమూయేలు మొదటి గ్రంథము 15వ అధ్యాయము 22వ వచనం కనుక మనం జాగ్రత్తగా గమనించినట్లయితే, అందుకు సమూయేలు అంటున్నారు, తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించున్నట్లు, ఆయన సెలవిచ్చినటువంటి ఆజ్ఞను మనం గైకొంటే దేవుడు సంతోషిస్తారు. అలా చేయటం వల్ల, అనగా దేవుని యొక్క ఆజ్ఞను మనం గైకొనటం వలన వచ్చే సంతోషము కంటే కూడా ఒకడు దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషించునా. జస్ట్ థింక్, 1,00,000 రూపాయలు ఇచ్చావు, 1,00,00,000 రూపాయలు ఇచ్చావు, 10 కోట్లు ఇచ్చావు, లేదంటే ప్రతి వారం మందిరానికి ఏదో ఒకటి డొనేట్ చేస్తూనే ఉన్నావు, కానీ మన జీవితంలో దేవుడు చెప్పిన ప్రతి విషయంలో మనం ఫెయిల్యూర్ అవుతూ ఉంటే, ప్రతి ఆజ్ఞ విషయంలో మనం ఫెయిల్యూర్ అవుతూ ఉంటే, ఆజ్ఞ అతిక్రమమే పాపము. మనం ఒక పాపిగా ఉంటూ మన జీవితంలో దేవుని యొక్క దీవెనలు పొందుకోకుండా మనమే అడ్డుగోడలు నిర్మించుకుంటూ ఎంత చేసినా ఏం ఉపయోగం అండి. అందుకంటున్నారు, మీరు చూడండి, ఆలోచించుము, బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు, పొట్టేళ్ల కొవ్వు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము. ఏది శ్రేష్టమైనదయ్యా అంటే, దేవుని యొక్క మాట వినడం అనేది చాలా శ్రేష్టమైనటువంటిదండి. 10 లక్షలు ఇవ్వటం కాదు ప్రియులారా, లక్షణంగా దేవుడు కోరుకున్నట్టుగా మన జీవితాన్ని మనం కట్టుకుంటూ మనం ఆఫరింగ్స్ ఇవ్వటం అనేది చాలా ముఖ్యమైనది. నీవిచ్చే ఆఫరింగ్స్ కంటే కూడా నీ మనస్సు ఆయనకి చాలా ముఖ్యమైనది. ఇచ్చే బలుల కంటే కూడా బలహీనతలలో నువ్వు పడిపోకుండా బలంగా నిలబడడం ఆయనకు కావాలండి. కనుక ప్రియులారా, ఆయన యొక్క వాక్యం సెలవిస్తుంది, మనం ఎలా ఉండాలంటే ఆయన మాట వినగలగాలి, ఆయన ఆజ్ఞలు గైకొనగలగాలి, ఆయన చెప్పిన ప్రతి మాట మన జీవితంలో మనం చూపించగలగాలి. సామెతల గ్రంథం 15వ అధ్యాయం 29వ వచనం మనం చూస్తే, భక్తిహీనులకు ఆయన దూరస్తుడు. చక్కగా ఉందండి. భక్తిహీనులకు దేవుడు దూరస్తుడు, నీతిమంతుల ప్రార్థన ఆయన అంగీకరించును. కనుక మనం ఎంత ఇచ్చామో అంత ఇచ్చాము, ఇది చేసాము అది చేసామని డంబంగా మాట్లాడుతూ మనం ప్రార్థించటం కంటే కూడా మన జీవితంలో ఏవి బలహీనతలు మనకున్నాయి, ఏవి దేవుని యొక్క వాక్యానికి వ్యతిరేకంగా ఉన్నాయి అనే విషయాన్ని చూసుకొని సరిచేసుకొని మనం
ప్రభు యొక్క సన్నిధిలో మొరపెట్టగలిగినట్లయితే, ఆయన సన్నిధిలో పాపాలను ఒప్పుకొని విడిచిపెట్టగలిగినట్లయితే గనక, విడిచిపెట్టి మన యొక్క పాపంలోకి వెళ్ళకుండా పరిశుద్ధంగా నడుచుకుంటూ ముందుకు వెళ్ళగలిగినట్లయితే, అప్పుడు నీవిచ్చే ప్రతి రూపాయికి చాలా విలువ ఉంటుందండి. రూపాయి కంటే కూడా రూపాంతరం చెందాలి. నీ యొక్క జీవితం రూపాంతరం చెందాలి. ఎలా రూపాంతరం చెందాలి అంటే, దేవుడు చెప్పిన విధంగా రూపాంతరం చెందాలి. అనగా పాపములో నుండి పరిశుద్ధతలోకి మనం రూపాంతరం చెందాలి. పాపానికి సంబంధించినటువంటి చిన్న ఛాయ కూడా మన జీవితంలో రాకుండా మనల్ని మనం కట్టుకోవాలి. మన జీవితాలను మనం నిర్మించుకోవాలి. ఈ యొక్క మాటలు మీ అందరి హృదయాల్లో నీరు కట్టి ఫలింపు చేయాలని ప్రభువు పేర నేను చక్కగా ఆశిస్తున్నాను. ప్రార్థన చేసుకుందామండి. దయగల తండ్రి, ప్రేమగల దేవ, పరిశుద్ధుడ, సకల ఆశీర్వాదములకు కారణభూతులైన తండ్రి, ఎన్నో విషయాలు మాకు తెలియజేసి మీ చిత్త ప్రకారంగా నడిపిస్తూ బలపరుస్తూ ముందుకు తీసుకెళ్తున్నందుకు కృతజ్ఞతలు తండ్రి. ఈ డైలీ డివోషన్ ద్వారా తండ్రి ఎంతోమంది జీవితాల్లో ఎంతో మార్పు తీసుకొస్తున్నందుకు మేము ఎంతగానో తండ్రి సంతోషిస్తున్నాం ప్రభువా. తండ్రి, మా అందరి జీవితంలో ఎంత గొప్ప ఆనందాన్ని నింపుతూ తండ్రి, దీనులము, అల్పులము, బలహీనులమైన మమ్మల్ని మా తండ్రి ఎన్నుకొని బలవంతులుగా తీర్చిదిద్ది తండ్రి మీ యొక్క సేవ కొరకు వాడుకుంటున్నందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ డైలీ డివోషన్ మేకింగ్లో తండ్రి, ఈ జేసీ చర్చి పరిచర్యలు తండ్రి, ఎంతమంది అయితే సహకాలంగా నిలబడుతున్నారో సహకాలంగా నిలబడిన ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకునే ప్రతి ఒక్కరి కుటుంబాలను మీరు దీవించండి, ఆశీర్వదించండి, బలపరచండి తండ్రి. దేవ, ఆర్థిక, ఆరోగ్య, మానసిక సమస్యలు కృంగిన ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకుని తండ్రి, ప్రతి ఒక్కరికి మీ కృపతోడుగా ఉంచి నడిపించండి, సహాయం చేయండి. కృంగిన వారి హృదయాలను మాత్రం బలపరచండి, లేవనెత్తండి, స్థిరపరచండి తండ్రి. తండ్రి, ఈ యొక్క పరిచర్యలో మా తండ్రి పాలుభాగస్తులు అవుతున్న వారిని ప్రత్యేకించి జ్ఞాపకం చేసుకుని తండ్రి, అదేవిధంగా ప్రభు నమ్మకంగా యథార్థంగా పరిచర్యను కొనసాగిస్తున్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకుని వారి కుటుంబాలను మీరు దీవించండి, ఆశీర్వదించండి, బలపరచండి తండ్రి. మీ చిత్తమైతే రేపటి దినాన ఇంకా ఎన్నో మాటలు మా తండ్రి మేము ధ్యానించి మా యొక్క జీవితాలు మీ కొరకు తండ్రి సిద్ధపరచుకునేలాగా దీవించమని, ఆశీర్వదించమని మా ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి పేరిట ఈ యొక్క ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యు ఆల్.